అందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ఈ వీడియోలో వచ్చరికి మనం మిరపనారుకు సంబంధించి మనం మిరపనారు పెట్టుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, తర్వాత నారుమడి ఎట్లా తయారు చేసుకోవాలి, అసలు మిరపనారు ఎట్లా పోసుకోవాలి, గింజలు ఎట్లా పెట్టాలి, ఒక పెట్టిన తర్వాత 7 రోజుల వరకు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మనం పోయిన వీడియోలో చేసి ఉన్నాం. సో ఈ వీడియోలో వచ్చరికి మిరపనారు 7 రోజుల తర్వాత నుంచి 3 వారాల వరకు అంటే 21 రోజుల వరకు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మిరపనారు మంచిగా గ్రోత్ రావాలంట కానీ, తర్వాత వేరుకుళ్ళుడు కానీ, తర్వాత మొక్క అనేది ఫంగిసైడ్ ప్రాబ్లం రాకుండా, తెగుళ్ళ ప్రాబ్లం రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పనులు ఏంటి అనే దాని గురించి అయితే ఈ వీడియోలో ఉంటుంది. చివరి వరకు వీడియో చూసే ప్రయత్నం చేయండి. వీడియో నచ్చితే మడుగు లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ప్రతి రైతు మిత్రుడు కూడా నారుమళ్ళు అనేవి వేసుకొని ఇప్పటికీ ఒక 10 రోజులు అయితేనే ఇప్పుడు మన ఖమ్మం జిల్లా అయితే ఏంది, ఇటు ఏపీలో కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నారులు అయితే వేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక 10 రోజుల లోపల అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 10 రోజుల లోపల మనం ఎప్పుడైతే బస్తాలు కానీ చీరలు కానీ ఏదైతే మనం తీసేసిన తర్వాత మనకి 7 రోజులు తీసేస్తాం, తర్వాత 3 రోజులు అంటే ఈ 3 రోజుల మధ్యలో మనకి ఫంగిసైడ్ ప్రాబ్లం అనేది రాకుండా ముందుగా మనం బ్లూ కాపర్ ప్రతి రైతు కూడా బ్లూ కాపర్ కానీ మెటలాక్సిల్ 35% ఉంటుంది, మెటలాక్సిల్ 35% కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి. మెటలాక్సిల్ అయితే మనకి చిన్న ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. అదే లేదు మనకి కాపరాక్సీ క్లోరైడ్ సిఓసి అని అదే వచ్చేసరికి కాపరాక్సీ క్లోరైడ్ వచ్చేసరికి 1 లీటర్ నీటికి 1 గ్రామ్ లేదంటే 1.5 గ్రామ్ అంటే చిన్న మొక్కలు అప్పుడే మొలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ టైంలో మనం కొద్దిగా తక్కువ డోసులోనే మనం స్ప్రే చేసుకున్నట్టయితే మనకి ఆ వేరుకుళ్ళుడు కానీ కాండం కుళ్ళుడు కానీ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో మళ్ళీ మనకు వర్షాలు పడతా ఉంటాయి కాబట్టి ఎక్కువగా భూమి అనేది తడిగా ఉంటుంది కాబట్టి మనం ఆ మందుని స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. మెటలాక్సిల్ కానీ కాపరాక్సీ క్లోరైడ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి. ఇది మనం ఎప్పుడు చేయాలంటే 9వ రోజు కానీ 10వ రోజు కానీ మనం చేసుకోవడం చాలా మంచిది. స్ప్రే చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు భూమి అనేది తడిగా ఉంచేటట్టు చూడండి. వర్షం పడితేనేమో నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. వర్షం పడకపోతే మటు ఖచ్చితంగా వాటర్ పెట్టిన తర్వాత మాత్రం ఈ ప్రయత్నం చేయండి. భూమి అంతా తడిసే విధంగా మంచిగా స్ప్రే చేసుకోండి. సో 9 రోజుల తర్వాత మళ్ళీ ఎప్పుడు స్ప్రే చేయాలంటే ఒక 4-5 రోజులు టైం తీసుకొని మళ్ళీ మనకి సింజెంటా కంపెనీ వల్ల రెడోమిల్ గోల్డ్ అని ఉంటుంది. రెడోమిల్ గోల్డ్ కానీ లేదంటే మెటలాక్సిల్ గోల్డ్ అని కూడా దొరుకుతుంది. అంటే మనకి మ్యాంకోజెబ్ కాంబినేషన్ మెటలాక్సిల్ కాంబినేషన్ లో మనకి ఈ మందు అయితే మనకి అందుబాటులో ఉంది. సో దీన్ని మనము ఇది కూడా అంతే, లీటర్ నీటికి 1.5 గ్రామ్స్ లేదంటే మనకి చిన్న ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయి. వాటిని ఒక ట్యాంక్కి ఒక ప్యాకెట్ లెక్క కలిపేసుకొని దీన్ని కూడా మంచిగా భూమి అంతా తడిచే విధంగా మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. ఇది కూడా అంతే, మనకి వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు అంటే మనకి ఎట్లా అంటే మొక్క మధ్యలో ఎండిపోయి వంగిపోతూ ఉంటుంది లేదంటే చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదంతా ప్రాబ్లం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లం రాకుండా మనం మధ్యలో ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే చేసుకోవాలి. సో మళ్ళీ ఈ ఫంగిసైడ్ ప్రాబ్లం అనేది 5 రోజుల తర్వాత మళ్ళీ ఒక 5 రోజులు ఆగి అంటే వారం రోజుల లోపల మళ్ళీ ఒకసారి కూడా స్ప్రే చేసుకోవడం చాలా మంచిది. సో ఇది 3 సార్లుగా ఈ 21 రోజుల్లో ఈ 9వ రోజు నుంచి 21వ రోజు మధ్యలో ఒక 2-3 సార్లు మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మనం ఈ వేరుకుళ్ళుడు ప్రాబ్లం నుంచి మొలిచిన ప్రతి మొక్కను కూడా జాగ్రత్తగా మనం చూసుకునే వాళ్ళు అవుతాం. సో ఈ జాగ్రత్తని కంపల్సరీ తీసుకోవాలన్నమాట. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటి, ఎక్కువగా పురుగు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. అంటే మనకి 2 ఆకుల నుంచి 4 ఆకులకి 5 ఆకులకి అక్కడ మనకి మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది. అప్పుడు మనకి మొక్కకి బొక్కలు పడడం కానీ అంటే మనకి పురుగు అనేది ఎక్కువగా ఆశించి అక్కడ బొక్కలు పెట్టడం మొత్తం తినేయడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ పురుగు ప్రాబ్లం అనేది మొదటి నుంచి రాకుండా ఉండాలి, కింద వేరు పురుగు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే 9వ రోజు మనం ఎప్పుడైతే 7వ రోజు తర్వాత 9 రోజుల మధ్యలో ఒకసారి మనం రీజెంట్ గుళికలు వేసుకోవాలి. రీజెంట్ గుళికలు అంటే మనకి వాసన రాకుండా కార్బోఫిన్ గుళికలు అంటారు. సో కార్బోఫిన్ గుళికలు చల్లుకోవడం చాలా మంచిది, అది కనుక చల్లుకోవచ్చు. సో దాని తర్వాత మధ్యలో మనం ఒకసారి ఈ పురుగు ప్రాబ్లం ఉంటే మటుకు యాంప్లిగో కానీ లేదంటే మనకి కొరాజన్ కానీ మనకి ప్రొక్లైమ్ కానీ ఈ 3 అందుబాటులో ఉంటే మనకి వాటిని చాలా తక్కువ డోసులో అంటే మనకి 1 లీటర్ నీటికి మనకి ప్రొక్లైమ్ అయితేనేమో 1 గ్రామ్ అంటే మనకి అది సేమియా టైప్ లో ఉంటుంది కాబట్టి దాన్ని, కొరాజన్ అయితే మనకి చిన్న బుడ్డు ఉంటుంది దాన్ని ఒక ట్యాంక్ ఒక బుడ్డులా కలుపుకొని మనకి అందుబాటులో ఉన్న దాన్ని తీసుకొచ్చి మెయిన్ గా కొరాజన్ కానీ ప్రొక్లైమ్ కానీ రెండిట్లో ముందుగా ప్రిపేర్ చేసుకొని యాంప్లిగో కానీ దాన్ని 20 రోజుల తర్వాత డోసులో వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ పురుగు ప్రాబ్లం అనేది మనకు 45 రోజుల వరకు కూడా ఉంటుంది అనమాట. సో ఈ 2 డోసుల్ని కంపల్సరీ మనము ఈ 21 రోజుల మధ్యలో ఏదైనా ప్రాబ్లం కనిపించినప్పుడు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. లేదు అని అంటే అవసరం లేదు, లేదన్నప్పుడు అసలు మనం కొట్టాల్సిన అవసరం కూడా లేదు. ఆ పురుగు ప్రాబ్లం ఉన్నప్పుడు మటుకి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు స్ప్రే చేసుకునే ప్రయత్నం చేయండి నేను చెప్పిన డోసు ప్రకారం. సో దీని తర్వాత మళ్ళీ మనకి దోమ కానీ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. వాటికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఈ 21 రోజుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి దోమ ప్రాబ్లం అనేది
21 రోజుల తర్వాత స్టార్ట్ అవుతా ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ టైంలో మనకి 6 ఆకులు 7 ఆకులు అంటే మనకి మొక్క అనేది పెరుగుతూ ఉంటుంది, ఆకులు కూడా పెరుగుతూ ఉంటాయి, హైట్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనకి దోమ అనేది మొక్క అనేది మొత్తం కమ్ముకుంటది. కాబట్టి ఆ టైంలో మనకి దోమ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో అప్పుడు వచ్చినప్పుడు పై ముడతకు కానీ కింది ముడతకు కానీ ఏం కొట్టాలో అప్పుడు చెప్తా ఉంటా. అయితే మనకి ఈ 9 రోజుల నుంచి ఈ 21 రోజుల మధ్యలో రైతులు చేసి ఇంకొక తప్పు ఏంటంటే కాంప్లెక్స్ ఎరువులు వేస్తూ ఉంటారు. సో డిఏపి అయితేనో 20-20-0-13 అయితేనో లేకపోతే ఇంకేదన్నా కానీ వేస్తూ ఉంటారు. యూరియా కూడా కొంతమంది వేస్తూనే ఉంటారు. సో వేసేటప్పుడు మీరు చేయాల్సిన జాగ్రత్త ఏంటంటే మొక్కల మీద వేస్తూ ఉంటారు. నేను ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తా చూడండి మీరు. నేను ఇంతకుముందు ఇక్కడ మన వీడియో తీసే ముందు ఒక నర్సరీలో ఒక నారు మట్టి చూడడం జరిగింది. ఆ రైతు డిఏపి వేశారు. దాన్ని కాకపోతే ఏంటంటే వేసిన తర్వాత దాని మీద మనము ఒకసారి యాపాకుతోనో ఏదేంతో దాంట్లోనో మనం ఇట్లా నారునంతా కూడా ఇలా అనుకుంటూ ఉండాలి. ఆల్రెడీ మనం పోయిన సంవత్సరం చేసిన వీడియోలో కూడా మనం చాలాసార్లు చెప్పున్నాం అనమాట. సో అట్లా చేయకపోతే ఏమైందంటే మనం వేసిన కాంప్లెక్స్ ఎరువు అనేది ఆకుల మీద ఆగిపోయి ఆకు మాడిపోయే అవకాశం ఉంటుంది. అంటే మొక్కను అనవసరంగా మనం చంపేస్తాడు, తెలియకుండానే మనం చంపేస్తా ఉన్నాం. దానివల్ల మనకి మొక్క కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్త పాటించండి. మనకి నార్మల్లో మనకి పట్టాలు తీసిన తర్వాత 7 రోజుల నుంచి మనకి 13 రోజుల మధ్యలో కూడా మొక్కలు మొలిచే అవకాశం ఉంటుంది. మొక్కలు ఒక్కోసారి కొన్ని తొందర జర్మినేషన్ ఉంటాయి, కొన్ని లేట్ జర్మినేషన్ ఉంటాయి. ఈ టైంలో మనం కొంచెం జాగ్రత్తగా ఈ ఫంగిసైడ్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత ఈ పురుగు ప్రాబ్లమ్స్ కానీ రాకుండా జాగ్రత్త పడినట్టయితే మనం అనుకున్న విధంగా అయితే నారు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియో కోసం రెడీగా ఉండండి. 21 రోజుల తర్వాత మళ్ళీ 45 రోజుల మధ్యలో డైరెక్ట్గా మనం 45 రోజుల మధ్యలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నెక్స్ట్ వీడియోతో ఉండబోద్ది. సో ఆ వీడియో కోసం రెడీగా అయితే ఉండండి. అంతవరకు నెక్స్ట్ ఈ వీడియో తర్వాత మన ఛానల్లో పత్తికి సంబంధించి అయితే ఖచ్చితంగా ఒక వీడియో రాబోతుంది. పత్తిలో ఫస్ట్ స్ప్రేయింగ్ ఏం చేయాలి, సెకండ్ స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి, మొదటి స్ప్రేయింగ్ రెండో స్ప్రేయింగ్ ఏం చేసుకోవాలి, తర్వాత కాంప్లెక్స్ ఎరువులు ఏం వేసుకోవాలి, ఎటువంటి స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకి పత్తిలో తెల్లదోమ కానీ మనకి పేనుబంక ప్రాబ్లమ్స్ కానీ మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు అనే దాని గురించి ఖచ్చితంగా వీడియోస్ ఉంటాయి. అప్పటి వరకు నమస్కారం.